హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది. 63 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది, అబౌవ్ 26,000. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ F&O ఎక్స్పైరీ, మంత్లీ F&O ఎక్స్పైరీ జరిగింది. 133 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో టాప్ 5 లో ఉన్న స్టాక్స్ లో పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్. తర్వాత వీక్ స్టాక్స్ అంటే నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ ఎల్టీఐఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, టైటాన్. వీటిలో కొంత నెగిటివ్నెస్ చూసాం. సో దీంట్లో పవర్ గ్రిడ్ బాగా టాప్ పర్ఫార్మ్ అనుకోవచ్చు. ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 5.5 to 6% వరకు కూడా పైకి వెళ్ళింది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 4% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ స్టాక్ ని మనం మానిటర్ చేసుకోవచ్చు, ఏదైనా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. దాంతోపాటు ఎన్టీపీసీలో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో 26,000 మనం గతంలో కూడా చాలా సార్లు రెసిస్టెన్స్ పాయింటే అనుకుంటున్నాం. అదే ఇప్పుడు కూడా 26,000 నుంచి 26,100 ఒక 100 పాయింట్స్ జోన్ మాత్రం కొంత రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది రేపటికి కూడా. రేపు నిఫ్టీకి మంత్లీ F&O ఎక్స్పైరీ, సో ఇంట్రాడే వోలటాలిటీ ఉండొచ్చు కొంచెం ఎక్కువగానే. సో హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 26,235 దగ్గర ఉంది. సో డౌన్ సైడ్ కి ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే. ఫస్ట్ సపోర్ట్ 25,720, ఇది మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. సో మన కీ లెవెల్ 25,480. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ లాగా ఏదైనా ఒక డిప్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్న లెవెల్సే పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. రెసిస్టెన్స్ పాయింట్ 54,220 అనుకున్నాం, కాకపోతే ఈరోజు అక్కడి దాకా రాలేదు. ఓపెనింగ్ మన సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది 53,770. సో క్లోజింగ్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ కి దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది 54,220ని బ్రేక్అవుట్. సో 3 days కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే అది మనకి మంచి ట్రేడ్ వస్తుంది. సో మేబీ ఫ్రైడే రావచ్చు లేదా మండే రావచ్చు. సో బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం. సో వన్స్ 54,220ని బ్రేక్ చేస్తే 54,520, దాని తర్వాత 54,800, ఆ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ కి వస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 53,770, దానికన్నా కిందకు వస్తే మాత్రం 53,370, తర్వాత 52,980. మన కీ లెవెల్ వచ్చి 52,740. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా కమ్యూనికేషన్స్ 2,127 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 5.18% పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఒక డీసెంట్ ర్యాలీ. ఇక్కడ మనం స్టాక్ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసింది. దీన్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి హైయర్ లెవెల్లో ఎక్కడా కూడా ఒక సప్లై లేదు. సో ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకి సో ఫస్ట్ రెసిస్టెన్స్ 2,155, దాని తర్వాత 2,190. ఈ రెండు లెవెల్స్ మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. అయితే 2,190 మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఎంటర్ అయితే మన స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ గా ఒక బ్రేక్అవుట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 2084 ఆర్ 85. సో ఈ లెవెల్ దగ్గరకు వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వెళ్తే స్టాక్ లో వీక్నెస్ రావచ్చు, దీన్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 2,190 వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది టాటా కమ్యూనికేషన్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి ముతూట్ ఫైనాన్స్. ముతూట్ ఫైనాన్స్ లో ఒక మొమెంటం అయితే స్ట్రాంగ్ గానే కనపడుతుంది. లాస్ట్ 3-4 days కన్సాలిడేషన్ అవుతా ఉంది ఇక్కడ. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 1,990 కన్నా కిందకు వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు. ఇందులో 1,985 ఒక మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 2,107 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 2,220.
సో ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇందులో హైయర్ లెవెల్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో 204042 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. సో ఈ లెవెల్స్ కి దగ్గరలో ఎంట్రీ పాయింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ముతూట్ ఫైనాన్స్ లో. మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ అప్ సైడే కనపడుతుంది. లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.